ఇక బీఆర్ఎస్ఏ నోటిఫికేషన్లు ఇచ్చింది. మేము నియామక పత్రాలు ఇచ్చినాం, 55,000 నియామక పత్రాలు అందించినాం. మహాలక్ష్మి స్కీమ్తో ప్రతి ఇంట్లో 10,000 ఆదా. హైదరాబాద్లో డీజిల్ ఆటోలు తిరగొద్దు, ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి పంపించాలి. రవాణా శాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ లోగోను ఆవిష్కరించిన సీఎం. ఇక ఇది ఒకటి మంచిగా చూడాలి. మహాలక్ష్మి స్కీమ్తో ఇంట్లో 10,000 ఆదా చేస్తా అని చెప్తున్నాడు. అంటే మహిళా మనులు కూడా ఖచ్చితంగా, మహిళా తల్లులు మహాలక్ష్ములు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. అంటే ఈ 10,000 ఆదా చేస్తున్నారు కాబట్టి 2,500 ఇస్తలేరు అన్నట్ట. అంటే ప్రభుత్వానికి ఉల్టా 75,000 85,000 ఉల్టా 85,000 అదనంగా ఇవ్వాలి నా ప్రభుత్వానికి. ఇప్పుడు మళ్ళీ 10,000 ఆదా చేస్తున్నాం కాబట్టి ఏమొస్తున్నా అండి మీది? ఫ్రీ కరెంట్ చాలా వరకు వస్తుందా? 100% అయిందా ఫ్రీ కరెంటు? గ్యాసు 500కే గ్యాస్ సిలిండర్ ఎక్కడ నన్ను వస్తుందా? 2,500 ఎక్కడ నన్ను ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎట్లా చెప్తాను మరి 10,000 ఆదా అని? చెప్పండి మీరు. ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, 10,000 ఎట్లా ఆదా అవుతుంది? ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? ఫుడ్ బోర్డింగ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు మహిళలు బస్సుల సంఖ్య కుదించిర్రు. బస్సులు ఎక్కితే కండక్టర్లు మహిళలు గొడవలు పడే పరిస్థితి, మహిళలకే గొడవ అయ్యే పరిస్థితి. కనీసం ఆ రోజు బస్సు ఎక్కుతుంది ఒక మహిళ అంటే లేచి వెనకాల సీట్లు లేచి కూర్చొని మహిళలను కూర్చోబెట్టే పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళు వివక్షత గురవుతున్నారు. అంటే కారణం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఉన్న బస్సులను 20 చేయాలి, కానీ 10 ఉన్న బస్సులను 1-2 చేసిండు ఈరోజు. ఎంత అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సొంత వెహికల్ తీసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఆర్టీసీ అంటే గతంలో ఎట్లుంటే మీ గమ్యం మా బాధ్యత క్షేమం అన్నట్టుండే. ఈరోజు ఎట్లయితుందంటే రోడ్ల మీద పడుతున్న పరిస్థితి. మహిళలు ఏది బస్సు ఫుడ్ బోర్డింగ్ చేసి పాపం బ్యాలెన్స్ ఆగి కింద పడుతున్నారు. ఆర్టీసీ బస్సులో ఈరోజు ఎక్కడన్నా అంటే సేఫ్గా జర్నీ చేసే పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా? ఓవర్లోడ్ అవుతున్నాయి ప్రతి బస్సులు కూడా. అంటే ఓవర్లోడ్ అవుతున్నాయి అంటే మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి బస్సులు ఎక్కుతారని కాదు అభిప్రాయం. అక్కడ చాలా వరకు బస్సులు కుదించారు కాబట్టి ఓవర్లోడ్ అవుతుంది. 50 మంది ఉండాల్సిన బస్సులో ఈరోజు 150 మంది ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. సో బస్సు ప్రయాణం ఎక్కువ అవుతున్నది కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత వెహికల్ తీసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. యాక్సిడెంట్లు కూడా రేటింగ్ పెరిగింది. అర్థం చేసుకోవాలి కొద్దిగా. ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇప్పటికైనా ఏదైతే మహిళలకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతవరకైనా ఉన్నది. ఇంకా 10,000 మిగులుతాయని ఆదా అవుతున్నాయని ఇక ఓవర్ స్టేట్మెంట్లు ఇవి. హైదరాబాద్లో డీజిల్ ఆటోలు తిరగద్దు. ఈరోజు ఆటో డ్రైవర్లు మా కడుపు ఎండుతుంది, మాకు తిండి దొరకట్లేదు, మీ రోడ్డు మీద పడ్డాం, మీరు ఇచ్చినటువంటి పథకాల మీద మీరు చాలా కష్టాలు పడుతున్నాం, మమ్మల్ని ఆదుకుంటామన్నారు. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, ఆదుకున్న దాఖలే లేవని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బాధ పట్టనట్టు ఏమంటాడు? డీజిల్ ఆటోలు తిరగద్దు రోడ్ల మీద, ఔటర్ రింగ్ రోడ్ అవతలనే తిరగాలని చెప్తున్నాడు. సరే వాళ్ళకు ఉచితంగా ఆటోలు ఇయ్యరు, మరి ఉచితంగా ఏదైతే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్సో లేకపోతే సిఎన్జి వెహికల్సో ఇవ్వండి మీ గవర్నమెంట్ తరపున. గత ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు ఏదైతే కార్పొరేషన్ కింద చాలా వరకు వెహికల్స్ ఇచ్చింది కదా, మీరు కూడా ఆ రకంగా ప్రయత్నించండి, తప్పే ఉన్నది. డీజిల్ ఆటోలు మీకు హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనుకుంటే, రష్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వాళ్ళకు ఈవీ వెహికల్సో ప్రభుత్వం తరపున లేకపోతే సిఎన్జి వెహికల్సో ఇవ్వండి. అంటే ఎంతసేపు కక్షపూరితంగా వివరించడం తప్ప వీళ్ళ గురించి కొద్దిగా కూడా ఆలోచన ఉండదు. ఇక డిసెంబర్ 9న రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన మావోయిస్టులు. నమ్మక ద్రోహి సమాచారంతోనే ఎన్కౌంటర్, భోజనంలో విషమిచ్చి చంపారు. కాంగ్రెస్ పాశవిక దాడులు ఖండించాలి, లేఖలు అధికార ప్రతినిధి జగన్. ఇక వాస్తవంగా తెలంగాణలో మళ్ళీ నక్సలైట్ల ఏదైతే ఎన్కౌంటర్లు ఉన్నాయో చాలా వరకు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తేనే ఏదైతే నక్సలైట్లు వస్తారో నక్సలైట్ల ఎన్కౌంటర్లు జరుగుతాయి, బూటక ఎన్కౌంటర్లు జరుగుతాయని చెప్పిండు. మరి ఈనాడు ఉన్నది నీ ప్రభుత్వమే, నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వే ఏదైతే ప్రభుత్వం నిర్వర్తించే వ్యక్తిగా నువ్వే ఉన్నావు కాబట్టి మరి ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతుంది అంటే నీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది కూడా ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా. నక్సలైట్లు పెరుగుతున్నారు, నక్సలైట్లు రాష్ట్రంలో తిరుగుతున్నారు అంటే కారణం ఎవరు? ఈరోజు నువ్వే కదా. నక్సలైట్లకు విషం ఇచ్చి చంపి బూటకపు ఎన్కౌంటర్లుగా చూపెడతారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే వాళ్ళని హింసలకు గురి చేసి చంపిరని కూడా కొంతమంది వాదిస్తున్నారు.
దీని మీద ఎందుకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాటనా? ఎందుకు స్పందించాడు? నక్సలైట్ల మీద, ఎన్కౌంటర్ల మీద ఎందుకు స్పందించాడు? ఖచ్చితంగా చెప్పాలి కదా. అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఇక్కడ నక్సలైట్లను పాశవికంగా చంపారు, తినే తిండిలో అన్నంలో విషం పెట్టి చంపారు అన్నప్పుడు స్పందించాలి. నక్సలిజం పెరగడానికి రీజన్ నువ్వు అయినప్పుడు ఎందుకు మరి వాళ్ళ మీద స్పందిస్తలేవు? మరి తప్పు ఒప్పైందని ఒప్పని చెప్పుకోవాలి కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది చెప్పినా వెళ్తుంది, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా తప్పులు చెప్పినా కూడా జనాలు అట్లనే వింటారు అనేది నీ ఊహాగానాలకి అంకితం.